జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కేంద్రంలోని ఆరుగాలం కష్టించి పండించిన పంటలు తీవ్రంగా నష్టపోవడంతో రైతన్నలు ఆవేదనకు గురవుతున్నారని, పంట నష్టపోయిన రైతన్నలకు ప్రభుత్వం సత్వరమే స్పందించి పంట నష్టపరిహారం రైతులకు చెల్లించాలని కాంగ్రెస్ నాయకులు సుప్రీంకోర్టు న్యాయవాది కొమిరెడ్డి కరంచంద్ అన్నారు. సోమవారం కోరుట్ల నియోజకవర్గం రైతు నాయకులతో కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగండ్లు, వానలతో పంటలకు అపార నష్టం వాటిల్లిందన్నారు. అకాల వర్షం, ఈదురుగాలులు, వడగళ్లకు యాసంగి పంటలు తీవ్రంగా దెబ్బతీశాయని, బలంగా వీచిన ఈదురుగాలులకు మెట్పల్లి మండలంతో పాటు నియోజకవర్గంలోని పలు మండలాల్లో మామిడి, నువ్వు, సజ్జ, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. మామిడి తోటల్లో మిగిలిన కాయలు నేలరాలిపోగా, వరి పైర్లలో గింజలు నేలరాలిపోవడంతో, నువ్వు పంట సైతం కర్రలు విరిగి నేల వాలిపోవడంతో ఆయా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని, పంట నష్టాన్ని మండలాలు, గ్రామాల వారీగా ప్రాథమిక అంచనా వేసి నష్టపోయిన రైతులకు అందరికీ పంట నష్ట పరిహారం సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ కొమిరెడ్డి విజయ్ ఆజాద్, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు వాకిడి సత్యంరెడ్డి, సీనియర్ న్యాయవాది టీపీసీసీ ప్రధాన కార్యదర్శి షేర్ నర్సారెడ్డి, నియోజకవర్గ రైతు సంఘం నాయకులు కటకం గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య అకాల వర్షాలతో అలానే ఈదురుగాలులతో ఏదైతే పంట నష్టం జరిగిందో, ముఖ్యంగా మామిడి, దాని తర్వాత సజ్జ, వరి, నువ్వులు ఏవైతే నష్టం జరిగిందో వాళ్ళకి తక్షణమే పరిహారం చెల్లించాలని చెప్పేసి ఈరోజు మేము ఆర్డీఓ గారిని కలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేసినాము. ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే వాగ్దానం ఇచ్చినారో 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి పరిహారం ఇంతవరకు ఏ రైతు కూడా చెల్లలేదు. మేము ఏమని డిమాండ్ చేసినామంటే ఒక టైం బౌండ్ మేనర్లో, అంటే వీలైనంత తొందరలో అధికారులు వచ్చి అక్కడ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ప్రతి రైతుకి మేము 20,000 ఎకరం చొప్పున డిమాండ్ చేస్తున్నాము. కాకపోతే ఏదైతే మామిడి ఉందో, మామిడి సీజనల్ క్రాప్ కాబట్టి ఇక్కడ ఉన్న ఎందరో రైతులు మామిడిపై ఆధారపడుతున్నారు కాబట్టి వారికి ఎకరం చొప్పున 50,000 తక్షణమే ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే మేము ఏదైతే ఉందో ఈ నిరసనలు ఇంకా కొనసాగిస్తాము. వీలైనంత తొందరగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అలానే ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో, అలానే రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయులు పెద్దలు శ్రీ జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారి వారి నాయకత్వంలో మేము ఈ యొక్క నిరసన కొనసాగిస్తామని చెప్పి పేర్కొంటున్నాం.